హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను మీకు పెండింగ్ అమౌంట్ సంబంధించి చాలా మనకి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు కదా! సర్వే తీసుకొని మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారండి పెండింగ్ అమౌంట్ వచ్చేసరికి. అయితే పెండింగ్ అమౌంట్ అనేది ఎవరికి రిలీజ్ చేయబోతున్నారు? సో, అట్లాగే కాలేజ్ అకౌంట్ రిలీజ్ చేయబోతున్నారా? ఎవరికైతే మనకి జాయింట్ అకౌంట్ రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం అనమాట. సో, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండనమాట. సో, లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటనుకున్నట్లయితే మొత్తం ఈ పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు కదా! ఈ పెండింగ్ అమౌంట్‌కి సర్వే ఏ విధంగా చేసుకోవాలి? దాంతో పాటే సర్వే పూర్తి చేసుకున్న వాళ్ళకి కాలేజ్ అకౌంట్‌లో వేస్తారా? ఆ తర్వాత మనకి కాలేజ్ జాయింట్ అకౌంట్‌లో వేస్తారా అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఓకేనా? లైక్ చేయండి. దాంతో పాటు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత డీటెయిల్స్ అయితే వస్తుంటాయన్నమాట నోటిఫికేషన్ రూపంలో అయితే. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సర్వే పూర్తి చేసుకోవాలనుకున్నట్లయితే మీరు మీ కాలేజ్‌కైతే వెళ్లి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవాలండి. సో, ఇక్కడ నో డ్యూ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాలన్నమాట. డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే మీరు ఫీజ్ పేమెంట్ చేయలేదని చెప్పేసి అర్థం అన్నమాట. నో డ్యూ సర్టిఫికేట్ ఎవరు తీసుకుంటారు అనుకున్నట్లయితే మీరు ఫీజ్ పేమెంట్ చేసేసారనుకుందాం 2020, 2024 ఓకేనా? 2023, 24కి సంబంధించి అకాడమిక్ ఇయర్‌లోని మీరు ఫీజ్ పేమెంట్ మొత్తం చేసినట్లయితే డ్యూ సర్టిఫికేట్ తీసుకోకూడదు. నో డ్యూ తీసుకోవాలి. దాంతో పాటు ఫీజ్ పేమెంట్ చేయకపోతే డ్యూ సర్టిఫికేట్ తీసుకోండి. అయితే వన్స్ మీరు డ్యూ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు వన్స్ సర్వేకి ఎళ్ళినప్పుడు సచివాలయంకి అయితే వెళ్ళాలన్నమాట సర్వే కోసం. సచివాలయంకి అయితే వెళ్లి సర్వే పూర్తి చేసుకున్నట్లయితే సో, మీకు సర్వే అయితే పూర్తవుతుందండి. సో, వన్స్ ఆ సర్వే పూర్తయిపోయిన తర్వాత ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేయలేదో అంటే 2023, 2024కి సంబంధించి కాలేజీ వాళ్ళకి ఆ అకాడమిక్ ఇయర్‌కి ఫీజ్ పేమెంట్ చేయకపోతే కాలేజీ ఖాతాకైతే ఫీజ్ పేమెంట్ అయితే వేస్తారండి. ఇన్ కేస్ మీరు బాకీ ఉన్నవారైతే మాత్రం కాలేజీ ఫీజ్‌కైతే వేస్తారు. బాకీ లేరు. ఎటువంటి బాకీ లేని వారైతే మాత్రం విద్యార్థి మళ్ళీ తల్లి యొక్క జాయింట్ అకౌంట్ ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వంలో వచ్చిందో, ఆ అకౌంట్‌కైతే పెండింగ్ అమౌంట్ 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లు అయితే మాత్రం వేస్తారనమాట. ఇది మనకున్న క్లియర్ అప్డేట్. మీకు అర్థమైంది కదా! మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఎళ్లి కామెంట్ సెక్షన్‌లోకి ఎళ్లి కామెంట్ చేయండి. దాంతో పాటు మీరు నాతో మాట్లాడుకున్నట్లయితే కాలింగ్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి నాకు మెసేజ్ చేయొచ్చనమాట. దాంతో పాటు మన ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లోకెళ్ళి జాయిన్ అయితే అయిపోవడం డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతో పాటే ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటే మనం ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం చేసిన ప్రతి వీడియోని కూడా అందరూ లైక్ అయితే చేయండి. మనం లైక్ చేస్తేనే మనకి ప్రతి చిన్న పెద్ద అప్డేట్ కూడా వీడియోస్ రూపంలో అయితే చేసి మీ వరకైతే ఇవ్వడం జరుగుతుందనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.